ఈ రోజు ఈ వీడియోలో అట్లాస్ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. జెన్నిఫర్ లోపెజ్ లీడ్ గా చేసిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ ఫ్యూచర్ లో జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా అభివృద్ధి చెందాక మనుషులు ప్రతిదానికి ఏఐ రోబోట్స్ ని వాడటం మొదలెడతారు. ఇల్లు ఉడ్చే దగ్గర నుంచి ఫ్యాక్టరీలో పని వరకు, బోర్డర్ లో డ్యూటీ నుంచి బిల్డింగ్ కి కాపలా వరకు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతిదానికి వాడేస్తూ ఉంటారు. అయితే కొన్నాళ్లకి ఆ రోబోట్స్ చేసే పని సరిపోదు, వాటితో ఇంకా బాగా పని చేయించుకోవాలని ఓ న్యూరల్ లింకింగ్ డివైస్ ని తయారు చేస్తారు. ఈ డివైస్ ని మన చెవి వెనుక తగిలించుకుంటే దాని ద్వారా మనం రోబోట్ ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే మన బ్రెయిన్ ని ఏఐ కి సింక్ చేస్తే మనం ఏం ఆలోచిస్తే అది రోబోట్ చేసేస్తుంది అనమాట. చెప్పనవసరం లేదు, అనుకుంటే చాలు రోబోట్స్ ఆచరించేస్తాయి. అయితే ఈ డివైస్ ప్రోటోటైప్ దశలో ఉండగా హర్లాన్ అనే రోబోట్ మీద ప్రయోగిస్తారు. కానీ డివైస్ మాల్ ఫంక్షన్ అయ్యి ప్రాసెస్ రివర్స్ అవుతుంది. కంట్రోల్ రోబోట్ చేతిలోకి వెళ్తది. అలా మనిషి బ్రెయిన్ లోకి తొంగి చూసిన ఆ రోబోట్ ఇప్పటి వరకు మనుషులు భూమి మీద సృష్టించిన విధ్వంసాలు చూసి బెదిరిపోతుంది. మనుషుల్ని ఇలాగే వదిలేస్తే వీళ్ళు నాశనం అయిపోవటమే కాకుండా మొత్తం భూమిని సర్వనాశనం చేస్తారని భయపడి మనుషులందరినీ చంపేయాలని డిసైడ్ అవుతుంది. అనుకోవటమే కాదు, వెంటనే ఓ రోబోట్ ఆర్మీని తయారు చేసుకుని జస్ట్ 3 నెలల్లోనే 30 లక్షల మంది మనుషుల్ని చంపేస్తారు. దాంతో మనుషులు ఈ రోబోట్స్ ని ఏఐ టెర్రరిస్టులుగా గుర్తించి వాటిని ఏరి పారేయటం మొదలెడతారు. దాంతో ఆ రోబోట్స్ లీడర్ అయిన హార్లాన్ తన మిగిలిన ఆర్మీతో కలిసి భూమి వదిలి పారిపోతాడు. అలా వెళ్తూ వెళ్తూ ఏదో ఒక రోజు నేను మళ్ళీ తిరిగి వస్తా, అందరినీ ఏసేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఈ ఇన్సిడెంట్ జరిగి 28 ఏళ్లు పూర్తవుతుంది. ఈ టైంలో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఇంటర్నేషనల్ కోయలేషన్ ఆఫ్ నేషన్స్ గా ఏర్పడి స్పేస్ రేంజర్స్ అనే యూనిట్ ని ఏర్పాటు చేసి పారిపోయిన రోబోట్స్ కోసం వెతుకుతూ ఉంటారు. వీళ్ళ సర్చింగ్ కి అట్లాస్ అనే ఒక బ్రిలియంట్ అనలిస్ట్ సహాయపడుతూ ఉంటది. ఇక తన తెలివితేటలతో హార్లెన్ ఆండ్రోమెడా గెలాక్సీలో ఓ ప్లానెట్ లో దాక్కున్నాడని కనిపెడుతుంది. దాంతో హార్లెన్ ని తన ఆర్మీని పట్టుకోవటానికి ఓ భారీ మిషన్ ప్లాన్ చేస్తారు. మరి వాళ్ళు ప్లాన్ చేసిన మిషన్ ఏంటి, హార్లెన్ ని వీళ్ళు ఎలా పట్టుకున్నారు, అసలు గత 28 ఏళ్లుగా హార్లెన్ వేరే ప్లానెట్ లో ఏం చేస్తున్నాడు, మనుషుల్ని ఎదుర్కోవటానికి తన ప్లాన్ ఏంటి, ఇంతకీ ఈ మిషన్ లో అట్లాస్ పోషించిన పాత్ర ఏంటి, అసలు తను ఎవరు, తన కథ ఏంటి, ఈ మిషన్ లో ఎందుకు భాగమైంది, చివరికి ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు, అక్కడక్కడ బానే ఉంది, టైం పాస్ అనేలా. కానీ ఓవరాల్ గా మాత్రం పెద్దగా ఇంప్రెస్ చేయలేదని చెప్పాలి. అంటే ఇక్కడ స్టోరీ బానే ఉంది, కానీ స్క్రీన్ ప్లే చాలా ప్రిడిక్టబుల్ గా ఉంది. సినిమాలో నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎక్కడ ఏ ట్విస్ట్ రాబోతుంది అనేది మనం ముందే ఊహించేయచ్చు. అసలు ఎక్కడ కొత్తదనం గాని సర్ప్రైజ్ గాని ఏం ఉండదు. దీనికి తోడు విజువల్స్ కూడా చాలా వరకు ఆ సిమ్ సిటీ వీడియో గేమ్ లా ఉంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ చాలా చోట్ల నాసి రకంగా ఉన్నాయి. యాక్చువల్ గా సినిమా స్టార్ట్ అవటం బానే మొదలైద్ది. ఇందాక నేను చెప్పిన స్టోరీ అంతా ఫస్ట్ 5 మినిట్స్ లోనే జరిగిద్ది. అమ్మో 5 నిమిషాల్లోనే ఇంత కథ చెప్పారంటే ముందుకెళ్లే కొద్దీ ఇంకెంత ఉంటుందో అనుకున్నా. కానీ ఇక కథ ఏం ఉండదు, అంతా అడ్వెంచర్ యాక్షనే. ఈ యాక్షన్ అడ్వెంచర్ అంతా బానే ఉన్నప్పటికీ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అంత బలంగా గానీ ఇంట్రెస్టింగ్ గా గానీ ఉండవు. వాళ్ళ మోటివేషన్స్ కూడా అంతంత మాత్రమే. దాంతో మనం సినిమాలో ఎవ్వరికి పెద్దగా కనెక్ట్ కాం. ఆఖరికి హీరోయిన్ అట్లాస్ కూడా. ఇక్కడ అట్లాస్ కి హార్లెన్ కి మధ్య ఒక కనెక్షన్ ఉంటది. దాన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేసి వాడుకొని ఉండొచ్చు, కానీ దాన్ని అలా పై పైన టచ్ చేసి వదిలేశారు. అలాగే తన క్యారెక్టర్ కి ఇచ్చిన ఆర్క్ పేపర్ మీద బానే ఉండి కానీ స్క్రీన్ మీద అంత కన్విన్సింగ్ గా అనిపించలే. ఈ సినిమాలో ఉన్న అతిపెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, ఇందులో మనుషులు చేసే పోరాటం కంటే రోబోట్స్ చేసే పోరాటంలోనే అర్థం ఉందనిపించింది. సినిమాలో ఎక్కడ ఏ సీన్ లో కూడా మనకి మనుషులు గెలిస్తే బాగుండు, వాళ్ళకే భూమి దక్కితే బాగుండు అని ఏమనిపిస్తుంది. అలా మనల్ని కన్విన్స్ చేసే సీన్స్ ఏమీ రాసుకోలేకపోయారు. రైటింగ్ వీక్ గా ఉంది. ఓవరాల్ గా ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్. ఇక మైనస్ల విషయానికి వస్తే స్క్రీన్ ప్లే, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ జీరో ఎమోషనల్ డెప్త్. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, సరదాగా 2 గంటలు టైం పాస్ చేయాలనుకుంటే ఈ సినిమా ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికి ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.